అరే నడుచుకుంటూ పోతుంటే కట్ట 10 రూపాయలే అన్నారు కొత్తిమీర, గందికే ఒకటి తీసుకొని వచ్చిన. తీసుకురాగానే బూరు వీకాల షారు గాయాలి అంటే మొత్తం గడగాలి, ముక్కలుగా చేయాలి, ఇట్లా గిన్నెలు వేసుకోవాలి. చిన్నగా మా చిట్టిపోయి ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని గంటల గింత నూనె పోసుకొని, గిన్నెని పల్లీలు వేసుకొని, గింత శనగపప్పు, గింత మినపప్పు, గిన్నెని మెంతులు వేసుకొని, గిన్నెని ధనియాలు వేసుకొని, గింత జీలకర్ర వేసుకొని, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి మొత్తం గోలించుకోవాలి. ఇట్లా మొత్తం గోలించుకొని పక్కన పెట్టుకోవాలి. చిట్టిపోయి మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని షటాకంత నూనె వేసుకొని అడ్డంగా కోసిన 5 టమాటాలు వేసి బాగా గోలించుకోవాలి. అబ్బా బాగా గోలిందిరా బిడ్డ. ఇప్పుడు కొత్తిమీర వేసి ఎల్లిపాయలు ఎత్తన్నా, ఎల్లిపాయలు వేసి మొత్తం ఏంచినట్టు చేయాలి. మూత పెట్టి ఒక్కసారి గిట్ల పెట్టి గట్ల తీయంగానే చూడండి మొత్తం దగ్గర పడ్డది. ఇప్పుడు పక్కన పెట్టుకుంటానా. ముందుగా మనం ఏంచి పెట్టుకుని అన్ని మిక్సీ జార్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర టమాటాను గోలించుకున్నాం కదా, గది కూడా గిన్నెలు ఎత్తన్నా. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. గిట్ల మూత పెట్టి గట్ల తీతే గిట్ల మెత్తగాయే. చిట్టిపోయి మీద మళ్ళీ చిన్నగా గిన్నె పెట్టుకొని గింత నూనె వేసుకొని, అందరికి తెలిసిందే కదా పోసు రెడీ చేసుకుంటున్నా. గిట్ల పోసు రెడీ చేసుకున్న తర్వాత మిర్చి పట్టుకున్నది మొత్తం గిన్నె వేసుకోవాలి. పోసులో మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి గిట్ల కలుపుకొని గట్ల రెడీ చేసుకుంటే రెడీ అయిందిరో పొరగండ్లు. ఇది బువ్వలు వేసుకొని తింటే వద్దంటే పోతా ఉంటది, వద్దంటే పోతా ఉంటది. గంత కమ్మగా ఉంటది. మరి ఉంటాను, బై బై.